రాజకీయ ప్రయోజనాల కోసం కులాలు మతాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నాలు చేయడం గొడ్డలి పార్టీకి అలవాటుగా మారిందని టీడీపీ నేతలు విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుంటే గొడ్డలి పార్టీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. మెగా డీఎస్సీపై ప్రజలను తప్పుదోవ పట్టించేలా అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైసీపీ మళ్లీ కుల రాజకీయాలను ప్రోత్సహిస్తోందని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ధ్వజమెత్తారు. చంద్రబాబు నాయుడికి లోకేష్ కి ఎన్డీఏ ప్రభుత్వానికి పేరుస్తుందని కేసులేసి ఆపాలంటే చాకచక్యంగా కేసులన్నీ తీసి 100 రోజుల్లో 16,700 మాస్టర్ ఉద్యోగాలు ఇచ్చాం. దీన్ని ఎలాగైనా మనం డైవర్ట్ చేయాలి, దీన్ని మనం పక్కదావ పట్టించాలని లేని విషయాన్ని ఈ రోజు లైన్లోకి తెచ్చారు. మాస్టర్ ఉద్యోగాల్లో అక్రమాలు జరిగిపోయాయి, ఉద్యోగాలన్నీ అమ్ముకున్నారని తప్పుడు సమాచారం ఇచ్చారు. గొడ్డల పార్టీ అధ్యక్ష, నీకు దమ్ము ధైర్యం ఉంటే ఎక్కడ తప్పు జరిగిందో రా, నువ్వు నేను చర్చిద్దాం. తప్పుంటే సరిదిద్దుకోవడం, తప్పుంటే ఎవడు తప్పు చేస్తే వాడికి శిక్షిస్తామని మన యువ నాయకుడు సవాల్ చేస్తే ఒక్కడు కూడా ముందుకు రాలేదు. రాజకీయ లబ్ధి కోసం, రాజకీయ స్వార్థం కోసం రేపు రాబోయేటటువంటి ఎన్నికల్లో వాళ్ళ ఉనికిని సాటుకోవడం కోసం ప్రయత్నం చేసేటటువంటి తాపత్రమే ఇదంతా. నిజంగా కాపుల మీద ప్రేమ ఉన్నట్టయితే ఈబీసీని ఎందుకు కొనసాగించలేకపోయారు? దాన్ని ఎందుకు మీరు తగుదనమ్మా అని చెప్పి వాళ్ళు వచ్చి ఈదుల్లో మాట్లాడేటటువంటి మీరు ఎందుకు మాట్లాడలేకపోయారు? చివరగా చెప్పేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి, నీ పప్పులే ఉడకో, నువ్వు వేసేటటువంటి ఎత్తుగడలేం సాగో, కాపులంత అమాయకులు కాదు, నీ ఆటలేం సాగో ఇక్కడ.